ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఆరాధన చేసి తీరడానికి దేవుడు మనందరికీ కల్పించి తీరిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించడానికి దేవుడు మనకి ఆయుష్, ఆరోగ్యం, శక్తి, సామర్థ్యం ఇచ్చినందుకు దానికి కృతజ్ఞత కలిగిన వారు మాత్రమే దేవునికి ఆరాధన చేయడానికి భాగ్యం కలిగింది. దేవుని యొక్క మాట సెలవిచ్చుచున్నమాట, జీవం కలిగిన సకల ప్రాణుల ద్వారా దేవు యెహోవాను సన్నతించుడి, ఆయన చేసిన గొప్పతనములను వర్ణించుకు తీరి దేవునికి ఎడతడగా స్తోత్రం అందించుకు తీరని కీర్తనకారుడు చెప్పినట్లుగా ఈ పగటి వేళ దానిని మనం కూడా అభ్యాసం చేసుకుందాం. దేవుని యొక్క బిడ్డలుగా గొప్ప భాగ్యం దేవునికి స్తుతించడం, దేవుడు చేసిన మేలులను తలుచుకు తీరడం. తెలుసుకోలేకపోతే తలుచుకు తీరాల్సిన పరిస్థితులు జీవితంలో జరిగొచ్చి తీరుతాయి. అందుకే జరగక మునుపే దేవుని తలుచుకు తీరడానికి దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నపడి తీరాలి. ఈరోజు మనం చదివిన వాక్య భాగం సంఖ్యాకాండం 27వ అధ్యాయం. 27వ అధ్యాయములో మనకి మొదటిగా కనబడుతున్నది దేవుని యొక్క సమక్షతలో కొంతమంది ఆడవాళ్ళు తీసుకొచ్చిన ఒక నిబంధన, దానికి దేవుడు జవాబిచ్చిన ఒక ప్రణాళిక మనకి కనబడి తీరుతున్నది. దాన్ని మొదటి వచనం చదివినప్పుడు మనకి కనిపిస్తున్నది. యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోహాదు చేపేరు కుమారుడను. చాలు, అక్కడ చదివిన వాక్య భాగములో 5 కుమార్తెలు. ఒక్క ఆయనకి ఎంతమంది కుమార్తెలు? 5 కుమార్తెలు అన్నట్టుగా బైబిల్ సెలవు. వారి పేరు, ఆ నాన్న పేరు జెలోఫహాద్ అని చెప్పబడుతున్నది. ఆయనకి పుత్రులు లేరు, మా కొడుకులు లేరు, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. అయితే అక్కడ ప్రాధాన్యత కలిగిన మాట ఏంటిదంటే, ఒక కొడుకుకున్న 5 కుమార్తెలు ఆత్మీయతతో ఎంత తీవ్రతతో దేవుని కొరకు జీవించుకు తీరారు. ఈ కాలంలో దేవుని బిడ్డల్లో కూడా పిల్లలు దేవునికి ఘనపరిచే చర్య ఉండి తీరాలి. 27వ అధ్యాయం మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదివి తీరినప్పుడు నాన్న చేసిన పొరపాటును పిల్లలు ఏం చేసుకున్నారు? గుర్తు పెట్టించుకు తీరి దానిలో నుంచి విడుదల పొందుకు తీరడానికి వారు చేసిన ఒక పరిశ్రమం గురించి రాయబడినట్టుగా మనకి కనబడుతున్నది. ఆ నాన్న ఏం తప్పితము చేశాడు అన్నది మనం కిందకి చదవగలిగి తీరితే, కోరహు సంతానములతో వారేం చేయలేదు, దేవునికి ఎదిరించకుండా వారు ఏదో ఒక పాపము చేశారు. ఏ పాపం చేశారో దాని గురించి ఏం చేయలేదు. ఏ రీతి కలిగిన వ్యాఖ్యలు మనకు అక్కడ కనబడి తీరట్లేదు. దాని అర్థం, ఈ కాలం ఎలాంటి కాలం అంటే పితరులు చేసిన పాపం పిల్లల మీదకి ఏమై తీరొచ్చు? అధికార పరిచికొని వచ్చి తీరొచ్చు. అతి జాగ్రత్తగా జీవించడానికి దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి? ప్రయత్నం చేసి తీరాలి. నాన్న చేసిన పొరపాటులను పిల్లలు ఏం చేసుకున్నారు? దేవుని యొక్క సమక్షతలో గుర్తు పెట్టించేంతటిగా అక్కడ దేవుని యొక్క లేఖనాలు మనకి సులవెచ్చి తీరుతున్నది. అందుకే ఆ 5 కుమార్తెలు వచ్చి దేవుని దగ్గర ఒక విన్నపాన్ని చేశారు. ఏంటో తెలుసా? మగదిక్కు లేకపోవడం వలన మా నాన్న మూలంగా రావాల్సిన స్వాస్థ్యాన్ని మాకేం చేయాలి? అందచేయాలని చెప్పుకుంటూ దేవుని దగ్గర ఒక వినపాన్ని దేవుని సన్నిధిలో అప్పగించుకు తీరారు. బైబిల్ సెలవిచ్చిన ఒక మాట, వారి విజ్ఞాపనను దేవుడు ఏం చేసుకు తీరారు? అంగీకరించుకు తీరారు. అంగీకరించు తీరడానికి కారణం ఏంటిదంటే, వారి మాటల్లో నిజాయితీ ఉంది, వారి జీవిత విధానంలో సత్యం ఉంది, వారి దేవునికి విశ్వాసం చెందిన వారు కాబట్టి వారి కొరకు దేవుడు ఏదైనా చేయడానికి వెనదిరగడు. ఈ పక్కటి వేళ దేవుడు నీ జీవితం పట్ల చేసి తీరడానికి వెనుదిరుగుతున్నాడంటే ఎక్కడో క్రమం చేసుకోవాల్సింది క్రమపరచుకు తీరాలి. అయితే అక్కడ చెప్పబడిన మాటలు 5 ఆడవాళ్ళు కూడా దేవుని యొక్క సమాజం ఎదుటకు వచ్చి వారి విషయాన్ని ఏం చేశారు? దేవుని సమక్షతలో ఇచ్చి తీరారు. ఈ పక్కటి వేళ తెలుసుకో, నీకున్న కేసులు దానికి వాయిదా దొరకడానికి చోటు కోర్టు కాదు. పొలం విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, వ్యక్తిపర విషయాలు కావచ్చు, సంఘ విషయం కావచ్చు, దానిని తేల్చడానికి దేవుని బిడ్డలుగా మనకి ఎక్కడ అనుమతి లేదు. కోర్టు వ్యవస్థ మీద మనకు అనుకూలం లేదు. దాని అర్థం నువ్వు లోకంలోనే జీవిస్తాక నువ్వు జీవించిన దేశంలో కోర్టు వ్యవస్థ నీ మూలంగా న్యాయం దొరకకుండా ఉండడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. ఈ కాలం ఎంత ఘోరమైందని సంఘంలో బైబిల్ పెట్టేసి కూడా ఆ జీవిత పరిస్థితులన్నిటికీ కూడా పరిహారం ఎక్కడికి వెళ్ళి తీరుతున్నా? కోర్టు వ్యవస్థకి వెళ్ళి తీరుతున్నా. బైబిల్ సెలవిచ్చిన మాట, న్యాయం ఇచ్చి తీరడాలనుకున్న న్యాయాధ్యక్షుడు యేసయ్య మాత్రమే. ఇంకెవడు కూడా మనకేం చేయలేడు, న్యాయాన్ని ఇచ్చుకు తీరలేరు. అందుకని సిద్ధాంతం మారాలి. కోర్టు వ్యవస్థ నుంచి నీకేం దొరకదు. ఏ రీతి కలిగిన అనుకూల చర్య నీకు దొరకదు. ఏది మీకు అంత బిల్డప్ పుటాని ఉంటే వేసుకొని చూడండి, తర్వాత మీకే తెలిసి తీరిద్ది. తర్వాత నువ్వే చెప్పుకు తిరగాల్సి వస్తుంది. అయితే ఇక్కడ చెప్పిన మాట, వారి కేసుని ఎక్కడికి తీసుకొచ్చారు? దేవుని సమక్షతలోకి తీసుకొచ్చారు. ఈ పక్కటి వేళ దేవుని యొక్క బిడ్డలు ఎవరి పట్ల అయినా నీకు ఏదైనా కేసు ఉంటే దేవుని దగ్గర తీసుకోవచ్చు. ప్రార్థనలో దానిని దేవునికి సమర్పించుకో. యాజకులకు దానిని తెలియబర్చుకు తీరి పరిహారం చేయడానికి ప్రయత్నం చేసుకో.
లేకపోతే దానికి దేవుని మూలంగా నీకేం దొరికి తీరదు, జవాబు దొరికి తీరదు. అందుకే వారసత్వం కొరకు వారి కేసుని ఎవరి దగ్గరికి తీసుకొచ్చారు? దేవుని సమాజం ఎదుటికి తీసుకొచ్చారు, దేవుని మందిరం ఎదుటికి తీసుకొచ్చారు. దేవుని సంఘములో పరిహరింపబడలేని ఏ రీతి కలిగిన ఏ కేసు లేదు. లేదు నేను ఒంటరిగా పోరాడదు, నీ ఇష్టం నీ కష్టం, నాకు దాంతో ఏ సంబంధం లేదు. కానీ బైబిల్ చెప్తున్న మాట, ఈ 5 కుమార్తెలు వారి కేసుని ఏం చేయలే, వారు సనుక్కోలే. దౌర్భాగ్యం ఈ కాలంలో ఉన్న సంఘంలో ఏదైనా సమస్య అయితే వారు గొలిగేసుకుంటారు, వారు మాట్లాడేసుకుంటారు, తర్వాత వచ్చి అయ్యగారి మీద రుద్దేస్తారు. అది పాపం, అది వాక్య వ్యతిరేకత, అది చెయ్యకూడదు. ఏం చేసేది ఏదైనా ఉంటే నీకున్న సమాజంలో వచ్చి దాన్ని నేను చెయ్యాలి, చెప్పుకు తీరాలి. హల్లెలూయా. కానీ అక్కడ యథార్థత ఉంటే, విశ్వాసం ఉంటే, వాటికి ఆత్మీయతతో ఏ రీతి కలిగిన అభ్యంతరం లేకపోతే జవాబును ఆ కేసుకు పరిహారం ఇచ్చి తీరడానికి దేవుడు రెడీగానే ఉన్నాడు. అందుకే గలాతీయుల పత్రిక 2:3 అధ్యాయం 28-29 వచనం చెప్తున్న మాట, యవనులు లేరు, గ్రీకస్తులు లేరు, పురుషులు లేదు, స్త్రీ లేదు, ధనవంతుడు లేడు, దరిద్రుడు, అందరూ క్రీస్తు యేసు సమక్షతలో ఏమై ఉన్నారు, ఏకమై ఉన్నారు. దట్ మీన్స్ ఒక ఆత్మ, ఒకే రీతి కలిగిన అభిషేకం పొంది ఉన్నాం, ఒకే రీతి కలిగిన బాప్తిసంలోకి వెళ్ళాం, ఒకే వాక్యం ద్వారా విమోచన పొందినప్పుడు సంఘం ఏమై తీరాలి, ఐక్యత చెంది తీరాలి. అందుకే కదా మన సంఘాల్లో ఐక్యత లేకపోవడమే కదా విడిబాటుగా రావడం, విడిబాటుగా వెళ్ళడం మనకి కనబడి తీరేది. ఐక్యతలోకి వచ్చి తీరాలి, లేకపోతే నీలో సాతానుడు పనిచేసి తీరుతారు. 5 ఆడవాళ్ళే కానీ ఐక్యతతో వచ్చారు. 5 ఒక తల్లికి పుట్టారు కానీ ఒక మతములో, ఒక్క ఐక్యతలోకి వచ్చి తీరారు. ఐక్యత ఉందో తెలియాలంటే సంఘం ప్రారంభించిన పాట వింటే చాలు, ఐక్యత ఉందో లేదో క్లియర్గా అర్థమవుతుంది. సంఘానికి ఒక ప్రత్యేకత ఏంటో తెలుసు, నువ్వు ఇక్కడ పాడిన పాట నీకు వినబడకపోయినా ఊరోళ్ళు వినిపిస్తుంది. అర్థం కాలేదు. నువ్వు ఎక్కడ చెప్పిన అల్లెలుయా ఎక్కడ వినబడకపోయినా పక్కడు వినబడుతుంది. వాళ్ళు చెప్తారు, ఓరు నాని వీళ్ళకి ఐక్యత లేదు బాబు, వీళ్ళు ఐక్యత లేకుండా వచ్చేసి ఈ పనులన్నీ చేస్తున్నాను, ఈ రోజు రేపు పుట్టకోకలాగా కనబడకుండా పోతారని వాళ్ళే నిర్ణయించుకుని వాయిదా వేసి తీరుతారు. అందుకే దేవుని బిడ్డలు ఏమైతే ఐక్యతలోకి వచ్చి కుటుంబం ఐక్యత అయి తీరాలి. అందుకే కొన్ని కుటుంబాలు ఐక్యత ఒకే ఇంటి నుంచి బయలుదేరుతారు కానీ కలిసి రాదు. సూపర్ ఫాస్ట్ లోకల్ బస్ లాగా ఫస్ట్ సూపర్ ఫాస్ట్ వచ్చేస్తుంది, తర్వాత లోకల్ బస్ ఇద్దరు అక్కడ ఇక్కడ తిరిగి బాబు ఒకే ఇంటి నుంచి కలిసి రండి. ఒకే రీతిగా జీవించే దేవుని బిడ్డలు కలిసి వచ్చి తీరాలి. ప్రార్థన ఒకటై తీరాలి, ఆరాధన ఒకటై తీరాలి, వాక్య ధ్యానం ఒకటై తీరాలి, బాప్తిసం ఒకటై తీరాలి. కొందరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం, కొందరేమో యేసు నామంలో బాప్తిసం, కొందరేమో ఏ నామంలో లేని బాప్తిసం, కొందరేమో ఏ అందరికి ఇప్పుడు కూడా తెలియదు ఎలా బాప్తిసం పొందుకు తీరాలి. దేవునికి బాప్తిసం పొందాలి ఇప్పుడు కూడా కొందరికి తెలియదు. అదే బాప్తిసం పొందేది దేనికి? క్రీస్తును ధరించుకు తీరడానికి. దాని అర్థం ఊరి సమక్షంలో నీ సాక్ష్యం, నువ్వు క్రీస్తును ధరించుకున్నావని. క్రీస్తును ధరించుకు తీరడానికి దేవుడిచ్చిన ప్రణాళిక యేసయ్య మరణ పునరుద్ధానములో మరణము, అదే రీతిగా సమాధి పునరుద్ధానములో ఈ మూడిట్లో నీవేమై తీరాలి? పాలివారై ఉండి తీరాలి. బాప్తిసం పొందకపోతే నీకేం లేదు. ఏసు బట్టలు వేసుకోలేదు, ఇంకేదో బట్టలు వేసుకొని తిరుగుతున్నాం. ఆ గలీజి కప్పు మాకు వస్తున్నది, ఊరోళ్ళకి వస్తున్నాయి. అదే చెప్తారు, సాతాను రోజు చెప్తాడు, ఏంటిది వీడికి ఈ స్థితి ధరించలే చర్చి మాత్రం వెళ్ళిపోతున్నాడు, వీడు మరణ పునరుద్ధానంలో ఏకేమిజలు కీర్తిని మాత్రం ధరించాడని పెద్ద పుడింగ్ మాటలు చెప్తాను. ఆయన బాప్తిసం పొందినవాడు యేసయ్య మరణానికి, యేసయ్య సమాధిలోకి, అదే రీతిగా యేసయ్య పునరుద్ధానానికి ఏమైతే ఏకమై తీరదు. అందుకే కొందరికి ఏం అక్కర్లేదు, బాప్తిసం అక్కర్లేదు. బాప్తిసం పొందిన తర్వాత మళ్ళీ పాతలు మాటలే ఆగిపోయింది. అందరూ బాప్తిసం పొందేటప్పుడు ఎంత తీవ్రత, బాప్తిసం పొందిన తర్వాత తీవ్రత అంతా మర్చిపోయిందంటే దాని అర్థం నీ ఐక్యతలో ఏదో లోటం వచ్చి తీరింది. ఈ పగటి వేళ జీవిత విధానములో ఐక్యతలోకి వచ్చి తీరాలి, ఏక భాషలోకి వచ్చి తీరాలి, ఏక కృపావరములోకి వచ్చి తీరాలి, ఏక స్వభావములోకి వచ్చి తీరాలి, ఏక వాక్యంలోకి వచ్చి. నాకు భలే నచ్చింది ఈ కాలంలో ఐక్యత లేకపోవడం వల్ల కొన్ని సంఘాలకు అవమానం తెచ్చే చర్య సంఘ బిడ్డలు తెచ్చేది. ల్యాక్ ఆఫ్ యూనిటీ, ఐక్యత లేకపోవడం. బైబిల్ చెప్తున్న మాట, సంఘం ఏకముగా కూడి వచ్చినప్పుడు వారి మధ్యలోకి ఏం దిగి వచ్చింది? పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఏకముగా రాకపోతే ఏం దిగదు. అందుకే ఈ కాలంలో ఉన్న సంఘాలకి పరిశుద్ధాత్మ దిగపోయిన ప్రాబ్లం లేదు, ప్రభావరాలు ఏం యాక్టివేట్ కాకపోయినా ప్రాబ్లం లేదు. ఆరాధన చేసే సంఘంలో వైపులు పెట్టేసి పారిపోరు, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. హలో, ఎప్పుడు మనం ఆత్మలో నిండి తీరాలి? కేవలం పాడపాడే కొందరు నిర్ణయం చేశారు, పాడేటప్పుడు మాత్రమే సోదరు వచ్చినప్పుడు వీడికి అన్ని భాష ఉండదు, మరి వీడు పొద్దుగా అన్ని భాషలు అందరినీ వేసే. హలో,
నీకు దొరికిన కృపావరం ఏ పరిస్థితుల్లో కూడా ఏమై తీరాలి, పని చేసి పడి తీరాలి. ప్రార్థన చేసేటప్పుడు అన్ని భాష మాట్లాడాలి, వాక్య పరిచయం వినేటప్పుడు అన్ని భాష మాట్లాడాలి, సాక్ష్యం చెప్పేటప్పుడు అన్ని భాష మాట్లాడి తీరాలి. హల్లెలూయా. దానిని రుజువు పరిచేది ఏంటిది? యేసయ్యతో కలిసి ఉన్నామని, యేసయ్యతో అనుబంధ చర్య ఉన్న వాళ్ళమని. అందుకే దేవుని బిడ్డలారా, మనలో ఏం లేదు, భేదగతేం లేదు. అందుకే గలాతీ పత్రిక చెప్తున్న మనలో ఏం లేదు తేడా, పురుషుని నేను ఆడదని ఏం లేదు, సెపరేషన్ ఏం లేదు. క్రీస్తు చూచినప్పుడు అందరిని ఒకే శరీరంగానే చూసేది. బైబిల్ చెప్తున్న మాట, క్రీస్తు తల అయితే ఆయన శరీరం మనం. మన శరీరంలో మరి నువ్వు ఏ అవయవం నువ్వే తెలగొట్టేసుకో. నువ్వు చేతికి సంఘానికి సాయం చేసేది నీ చెయ్య, సంఘానికి పనికి వచ్చే చెయ్య లేదు. నీ చెయ్య చెమట, కొందరు శరీరంలో చెమట కాల్చారు అందరమే. అది పని ఏంటిది? లోన్ ఉన్నది బయటికి తీయడం. నీకు ఆ పని మరి మేమేం చేయలేము. నాట్ అవర్ బిజినెస్, యూ డూ యువర్ బిజినెస్. నీ బిజినెస్ నువ్వు చేస్తున్నావు. సంఘం లోపల ఉన్న మ్యాటర్లన్నీ బయటికి వెళ్ళి కక్కేస్తున్నాం అంటే వేస్ట్ రంధ్రాలే నీ శరీరంలో ఉన్నది. కొందరు చెయ్యి అయినప్పుడు కొందరు కాదు ఏం చేస్తారు? దేవుని కొరకు పరిచయం చేయడానికి ఎక్కడికైనా వెళ్తారు, ఎక్కడైనా పాస్టర్ గారితో కలిసి వెళ్తారు. వాళ్ళు కాలుగా పని చేస్తారు. ఎంత భారమైన వాళ్ళు ఏం చేస్తారు? మొయ్యడానికి. ఓ లార్డ్, హల్లెలూయా. కొందరు దేవుని కొరకు నేత్రమే వారికి ఏముంది? దర్శనం ఉంది. వారికి దేవుని విషయం గురించి పరిజ్ఞానం ఉంది, భవిష్యత్తు గురించి అవగాహన ఉంది. భవిష్యత్తు గురించి అవగాహన ఉంది కాబట్టి ఎక్కడ కూర్చొని ఇరుక ఉండకుండా అల్లగడ విశాలతను తెచ్చుకున్నారు. దర్శనం ఉండబట్టే. అందరికి అది లేదు కాబట్టి దాన్ని మూత వేయడానికి, తాళం వేయడానికి ప్రయత్నం. నీ పని నువ్వు చూసుకో, మా పని నేను చూసుకుంటా. దర్శనం ఉన్న వారు ఏం చేస్తారు? వీక్ష కలిగి ఉండి. అందుకే బైబిల్ దగ్గర దర్శనం లేక ప్రజలేమైపోయినది, నశించిపోయినది. వాక్య జ్ఞానం లేక ప్రజలు కొందరు సంఘానికి చెవులే, కొందరు సంఘానికి చెవులే. వాళ్ళ పని అన్ని వినడం, లోన్ దాచుకోవడం, ఎన్ని వినడం. కొందరు సంఘానికి నోరే, అన్ని ఏం చేయడం? పలికి తీరడం, దేవునికే కనపరిచి తీరేది. ఇంకా వేస్ట్ రంధ్రాలు బోల్డ్ ఉన్నాయి కదా, అది కూడా శరీరానికి కావాలి. అవును కదా? ఎవరికి ఇష్టం కాదు బాత్రూమ్కి వెళ్ళడం, కానీ అది కూడా కావాలి. మరి కొందరు విశ్వాసుల పని అదే పని. ఆడి పని ఏంటిది? సంఘంలో ఉన్నది మొత్తం తీస్తాడు, అరగడేస్తాడు. తర్వాత నా పని దీన్ని వెళ్ళి ఎక్కడో మనం కింద వదిలేస్తాడు. ఆడి పని ఆడిది. మరి మీరు ఏ అవయవం నువ్వే విడ తీసుకో. నేను ఎవరికి సమర్థించను శరీరం ఈ లేదు. నాకు అవయవులు ఒక మార్పు కావాలని మార్చేసుకో. ఇది దేవుని సన్నిధిలో. దేవా నాన్నప్పుడు ఏరిగే వేస్ట్ వదిలేవాడిని కాదు. దేవా పనికొచ్చే దర్శనంగా మారి తీరాలి, పనికొచ్చే చెల్లిగా మారి తీరాలి, పనికొచ్చే కాలుగా మారి. అందరు చెమట రంధ్రాలే. వాళ్ళ పని ఏంటిది? చర్చి లోపల ఉన్న మొత్తం పీల్చి తీస్తారు. ఒకరికి మంచిదే, పీల్చుకోవడం కావాలి శరీరానికి. ఏమి శరీరానికి చల్లదనం కావాలి. కొందరు శరీరానికి చూస్తే అప్పుడప్పుడు కనిపించిన మెరుపు తీగ, తర్వాత మనం హలో ఈ పక్కటి వేళ వివేచించండి. కృపావరం ఉన్న వాళ్ళు అడగండి, దేవా ఏంటి నా అవయవం? నేను సంఘానికి ఏమై ఉన్నాను? కొందరు సంఘానికి ఎలా ఉన్నారు? క్యాన్సర్ లాగా ఉన్నారు. అక్కడక్కడ మొలిచిపోతాయి. ఎక్కడికి వెళ్ళి కోసుకోవాలా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి కోసుకోవాలా? అందరు గట్టే అత్త లేరు అనుకుంటారు. ఒకే ఇంట్లో ఉన్నారు, ఏమైపోయారు? గట్ట ఇప్పుడు నిన్నేం చేస్తారు? చూస్తారు ఎదిగిన తర్వాత అది మిగతా శరీరాన్ని పోటీ చేస్తే. అందుకే సంఘం నుంచి కొందరు పారిపోయింది. ఎవరికి చెప్పును దాని విషయం మీరు బాధపడకూడదు. దేవుడు అనుమతించకుండా ఎవరు రాలేరు, దేవుడు అనుమతించకుండా ఎవరు వెళ్ళలేరు. నువ్వు రావడానికి దేవుడు అనుమతించాలి, వెళ్ళడానికి కూడా దేవుడు అనుమతించాలి. హల్లెలూయా. అలాగైతే శరీరంలో మనం ఏమై ఉండి ఐక్యత ఉండి చెయ్యి చెప్పకూడదు. ఏమని కోన్ అస్సలు బాగలేదు, నా మ్యాట్ అస్సలు వినట్లేకపోతే దాని అర్థం ఉపవాసం చేసుకో, ఐక్యతలోకి రావడానికి ప్రయత్నం చేసుకో. మా నాయన చెప్పింది, మా అమ్మ చెప్పింది నాకు నచ్చట్లే, కూకో ఏకమతంలోకి రా, ఒకే వాక్య పరిమితి లోపలికి రా, ఒకే ఆత్మశక్తి లోపలికి రా. ఏదైనా విషయం ఉంటే దేవుని సమక్షతలో ఏం పెట్టగలిగి తీరాలి. ఏదైనా కేసు దేవుని సమక్షతలో పెట్టగలిగి తీరితే దానికి జవాబిచ్చుకు తీరడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. లేదు నేను దేవుని దీనిలో దోక్యం చేయకుండా ఊరోలు పెట్టుకో, దేవుడు హ్యాండ్ వదిలేస్తాడు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, మనుషులను నమ్ముకుంటున్న దానికన్నా దేవుని నమ్ముకుంటాం ఎంతో భాగ్యం. కొందరు రథముల పైన ఆశ్రయించుచున్నారు, కొందరు మనుషుల మీద ఆశ్రయించు, కొందరు గుర్రాల మీద, రకరకాల రీతిగా నీ ఆశ్రయం ఎక్కడున్నది? నీ పరిహారం దొరికి తినడానికి
తీరాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి తీరుతున్నావు? హన్నా జీవితంలో విపరీతంగా పెళ్లిన వేదన పరిచినప్పుడు ఆమె ఏం చేసి తీరింది? పాస్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాలి, డైరెక్ట్ గా దేవుని సన్నిధికి వెళ్ళి దాని మనోవేదన మొత్తం ఏం చేసింది? నువ్వు చర్చి కాడ వచ్చి ప్రార్థనలో విప్పలేదు అనుకో, ఏదో మాంత్రగాడు ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి విప్పాల్సిన వస్తుంది. వాడు నీకు సలహా చెప్తాడు, వాడిని జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు. అదే దేవుని సమక్షంలో చెప్పగలిగితే పరిహారం దేవుడు ఇచ్చుకోగలిగి తీరుతాడు. అందుకే అన్న మనోవేదనతో దేవుని సన్నిధిలో కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉండగా సేవకుడు దాన్ని ఏం చేసుకోలేక పోల్చుకోలేకపోయాడు. కానీ సర్వాంతరంగా ఎరిగిన దేవుడు ఆమె కేసుకి పరిహారం ఇచ్చుకు తీరాడు. రెబెక్కా కడుపులో ఉన్న ఈ శిశువును కొట్టుకోవడం, గొడవలాడుకోవడం ప్రారంభించింది. నీవి ప్రార్థన చేయడానికి వెళ్ళింది, దేవుడు దానికి పరిహారం ఇచ్చుకు తీరాడు. దాని అర్థం దేవుని బిడ్డలు చేసుకోవాల్సిన పని ఎక్కడికి రావాలి? బ్రింగ్ యువర్ కేస్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సింహాసనం మీద నీ కోర్టు తీసుకురావాలి. ఈ సంఘం విడిచిపెట్టి వెళ్ళాలని కొరకు ప్రార్థన చేసే దేనికి? బికాస్ మనం వాడికి చెప్తే బాగు చేయలేం, అది బాగు పాటు మరి. అది తప్పిపోయిన కుమారుడు కన్నా హీనగా దగ్గర అవుతాడు. దానికోసం ఏం చేసేది? దేవుడు కావాలపాడు. ఎందుకో దేవుడు ఆయన చంపొద్దు, ఆడి ప్రాణానికి హాని చెయ్యొద్దు, ఆడి నాశనం కాకూడదు. ఆడికి పశ్చాత్తాపం రావాలి, మారు మనసు రావాలి, దేవుని వాక్యానికి లోబడి. అందుకే అభిమానం వచ్చాడు నేరుగా సంఘం విడిచిపెట్టేదో నా కోసం ఘోరంగా ప్రార్థన చేసేవాడు. ఆ పేదలు కన్నా పవర్ అర్థం చేసుకోగలిగితే మరి వెళ్ళడానికి ప్రయత్నం చేసుకోండి. అందుకే సేవకులు సంఘ బిడ్డలు ఏం చేసేది? వారి కొరకు ఎడతడగా ఏం చేసేది? ప్రార్థన చేసేది. అందుకే వారు మనల్ని కలిసేటప్పుడు ముఖం చూసుకోలేరు. కారణం ఏంటి? చూసుకోలేని ఏదో ఉంది కాబట్టి, ఏదో ఉంది బట్టి ఆయన ఏం చేయలేరు, ఫేస్ చేయలేరు. చెప్తున్నమాట కృపా సింహాసనములో సమయోచిత సమయంలో ఏం చేయొచ్చు? ఏ విషయం తీసుకొనైనా ఏం చేయొచ్చు? వెళ్ళి తీరొచ్చు. వ్యక్తిపరంగా వెళ్ళొచ్చు, కుటుంబంగా వెళ్ళొచ్చు, సమాజంగా వెళ్ళొచ్చు, సంఘముగా వెళ్ళొచ్చు. ఈ పక్కటి వేళ దేవుని బిడ్డలు అలవాటు చేసుకోండి పరిస్థితులు ఎక్కడికి రావడానికి. శోధన వచ్చినప్పుడు కొందరు క్యాలెండర్ కరెక్ట్ అయిపోద్ది, కొందరు టైం గడియాలు కరెక్ట్ పని చేస్తాయి. అది వచ్చినాడు మనకు తెలిసిపోతే వీడికి ఏదో వచ్చిందని పెద్ద బిల్డప్ చూపించేస్తాడు. ఏమని టైంకి రావడం తెలీదా? నెల కాక ముందు వచ్చి ఈ రోజు వచ్చేసి టైం చెప్పి మొన్నటి వరకు ఏం చేసినావు లేరు అనుకుంటా. హల్లెలూయా. టైంకి రావడం తెలీదా? మరి నువ్వు విన్నా రాలేదే, అటెండర్ వేసి తీయమంటావా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే దాని 27వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నా కాబట్టి నాన్న చేసిన 3వ వచనం సమూహంలో అనగా యెహోవాకు విరోధముగా కూడివారి సమూహంలో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. ఎలా మృతి పొందారు? ఎవరి పాపం వల్ల? నాన్న చేసిన పాపం వల్ల నాన్న చనిపోయాడు. ఓ లార్డ్. పిల్లలు దాన్ని ఏం చేశారు? తప్పి ఒప్పుకొని చెప్పుకోవడానికి మనసు చూపించారు. మన పిల్లలు అయితే దయచేస్తారు. ఓ లార్డ్. అందుకే కదా మనకి నాన్న చచ్చిపోయినప్పుడు చరిత్రలన్నీ చచ్చిపోయిన తర్వాత బయటకు వచ్చేది. బతుకునేటప్పుడు చేసినవన్నీ ఓ లార్డ్. హల్లెలూయా. సుఖమానికి అంటున్నాడు, సచ్చినోడు నేను తప్పేసి బయటికి చేస్తే ఓ నాయన సచ్చినోడు బయటికి తప్పేమో అనుకో రచ్చ రచ్చ అయిపోద్ది. ఏ ఆడికి నీ భూతాభావి భవిష్యత్తు మొత్తం తెలిసిపోద్ది. మన తయారు అయ్యారు ఏంటి? చచ్చిపోయిన వాళ్ళని తప్పేసి లెక్కలు తీసేద్దామని ఉన్నారో లేదో నాకు తెలియదు. నేను ఇంకెక్కడ జరిగిన సంగతి మన సంఘంలో జరిగిన విషయమే చెప్తున్నాను. ఆయన చచ్చి మందికి మంటయ్యారు, తప్పేసి లెక్కలు తెచ్చుకుంటారట. వాళ్ళు ఏం చేస్తారు? నీ పరిస్థితి ఏంటో తర్వాత నువ్వు చర్చికి రాగలుగుతావో లేదో అర్థం కాలేదు అనుకుంటా. ఇక్కడ చచ్చినోడిని తప్పడానికి ప్రయత్నం చేస్తే చచ్చిపోయినాడు తప్పును గుర్తు పెట్టేసుకొని మేము ఆ పాపంలో పాలివారం కాదని ఏసయ్య సిలువ మరణంలో 3 సిలువలు మనకి కనబడుతున్నాయి. ఏసయ్య సిలువ మరణంలో మనకి ఎన్ని సిలువలు కనబడుతున్నాయి? మధ్యలో ఉన్న ఏసయ్య దేని కొరకు చనిపోయారు? సకల పాపం కొరకు ఆయన చనిపోయాడు. నాతో లేరు, నేను బైబిలే చెప్తున్నాను. బూరకథలు చెప్పట్లేదు, బైబిలే చెప్తున్నాను. ఎన్ని సిలువలు ఉన్నాయి? 3 సిలువలు ఏలాడిన వాళ్ళు 3 రీతిగా మరణించుకు తీరారు. ఒకటి దేనికోసం? మధ్యలో ఉన్న యేసయ్య దేనికోసం? సకల మనుషుల పాప పరిహార నిమిత్తం ప్రాయశ్చిత్త
బలియాగముగా ఏమై తీరాడు, గాలికి భూమికి మధ్యలో ఉండి మరణమై తీరాడు. అలాంటి ఒక మరణం స్వీకరించడం వల్ల నీకు ఏమవుతుంది? విముక్తి తీరింది. ఎడం పక్క కుడి పక్క ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక పక్క ఉన్న దొంగ దేవుడిని ఏం తెచ్చించేసి, దేవుడు నాకు అక్కర్లేదు, దేవుడిని దూషించేసి పాపములోనే జీవించుకొని ఏం చేశాడు? పాపము చేసే 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 పాపిగానే చచ్చాడు. మరో పక్క ఉన్నాడు ఏం చేశాడు? ఒకనాడు పాపములో జీవించి పాపములో ఉండి సిలువలో కూడా పాపము చేస్తూ పాపముతో దూషించేసుకుంటూ తర్వాత ఆయనకు అర్థమైంది, నెచ్చ ఇదేం గౌరవ బతుకు, ఈ పాప బతుకులు చావడం కాదు, పాపము నుంచి నేనేమై తీరాలి, ముక్తి పొంది తీరడానికి పక్కనున్న సిలువలో ఏలాడిన పాపము కొరకు ప్రాయశ్చిత్తమైన ఆయన మీద నేను ఆదేశుకుంటా. అర్థం కాలేదు. ఇన్నాళ్ళు పాపం చేశాడు, ఇన్నాళ్ళు దొంగతనం చేశాడు, ఇన్నాళ్ళు అన్ని హత్యలు గిత్యలు అన్ని చేశాడు. చచ్చేటప్పుడు కూడా ఎవరిని దూషించాడు? దేవుని దూషించాల్సి. ఇవన్నీ దూషణ కలిగిన తర్వాత ఎందుకో ఇటు కళ్ళు ఎక్కడికి వెళ్ళింది? పైన ఉన్న రాత మీదకి వెళ్ళి తీరింది. ఏమి? యూదులకు రాజు ఆయను, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన రాజ్యంలో సమాధానం ఉంది, ఆయన రాజ్యం కదిలింపు లేని రాజ్యం, ఆయన రాజ్యం యుగాయుగను కొన్న రాజ్యం. ఇది అర్థమయ్యేసరికి ఇది అర్థమయ్యేది, అయ్యో ఈ పాప బతుకులు జీవించడం కాదు, పాపము నుంచి పరిహరింపబడి. హల్లెలూయా. అలాగైతే ఈ రెండు దొంగలు ఈ రోజు కూడా జీవించుకొనే ఉన్నారు, ప్రతి సంఘంలో జీవించుకొని ఉన్నారు. ఓ దొంగ పాపము నుంచి పరిహారం పొంది మరణించిన దొంగ, ఇంకో దొంగ ఆ పాపం అలా కంటిన్యూ అయితే మరణం. సంఘం నీకు మంచి అవకాశం ఇచ్చింది, దేనికి? పాపం నుంచి క్షమాపణ పొందింది. నువ్వు పాపం చేయడానికి పాస్టర్ గారి మెత్తర పడిపోతే నీ ఇష్టం, నా కష్టం, మన ఆయన సంబంధం లేదు. హల్లెలూయా. అందుకే 27వ వచనం చెప్తున్నా కూడా, నాన్న చేసిన పాపాన్ని పిల్లలు ఏం చేశారు? సమాజం సమక్షతలో డిక్లేర్ చేశారు. అందుకే కదా యాకోబు పత్రిక చెప్తున్న ఒక మాట, మీరు పాపం చేసిన ఒకరొకరి ముందు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నీ చేత నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు, నువ్వు మారు మనసు పోయిందని అర్థం. నువ్వు ఒప్పలేకపోతున్నావు, దాని అర్థం రక్షణలోంచి ఎప్పుడు జంప్ అయిపోయినాం అన్న అర్థం. మళ్ళీ ఏం ముందుకోవాలి? ఏ తప్పితమైనా నీకేం చేయాలి? పరిశుద్ధాత్మ. అందుకే బైబిల్ చెప్తున్నాం, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు దేని గురించి? పాపము గురించి, నీతిని గురించి, న్యాయ విధి గురించి దేవుడు మనకేం చేస్తాను? నేను ఒప్పింప చెయ్యట్లేదంటే దేవుని ఆత్మ కాదు, ఇంకేదో ఆత్మ దూరిందని చెప్పడం చాలా కష్టం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నాన్న పాపములో మరణించినప్పుడు పిల్లలు చెప్పండి, మేము పాపంలో జీవించే చర్య లేదు, పాపం నుంచి విడుదల పొందుకు తిరగడానికి ప్రయత్నం చేసేది. హల్లెలూయా. చాలా మందికి సింపులే, చచ్చిపోయినోడి మీద తోసేస్తే లేదు కదా. అందుకే కొందరు వాటాలు చేసేటప్పుడు మా నాయన కలిసి అడుగు చచ్చిపోయినాడు, అది మట్టికి మట్టి అయిపోయాడు, ఆడి పేరు మీద బతుకుతున్నాడు. మళ్ళీ చెప్తున్నాడు తెలుసా, మా నాయనకి వెళ్ళాడు. ఓ లార్డ్, ఇది చెప్పగలుగుతారా? లేదు. నాన్న అప్పు చేసుకున్నాడు, అప్పు చేసేసుకొని చచ్చిపోయాడు. పిల్లల జీవితంలోకి వచ్చింది. పిల్లలు వచ్చి చెప్పి ఏందో చచ్చిన సాగు వెళ్ళాడు, విశ్వాసం కూడా దీన్ని అలవాటు చేసేసుకున్నాడు. దాని అర్థం నీ మారు గురించి పోయిందే. నువ్వు రక్షణ నుంచి ఎప్పుడు వెళ్ళిపోయి వేరే ఆత్మ నీలో దూరిపోయింది. ఆ ఆత్మతోనే అన్ని వాళ్ళు చెప్పేస్తున్నావు, వాక్యాలు చెప్పేస్తున్నావు, సాక్ష్యాలు చెప్పి అన్ని చెప్పేస్తున్నావు. దాన్ని ఇప్పుడు పోల్చుకో. అది నిన్న చావులోకి తీసుకెళ్లి తీరేది, నిన్ను పొంది తీరాలా ఒప్పేసుకో. మన పాపం ఒప్పుకున్న వాడు వర్తిస్తాడు, క్షమాభివృద్ధి వాడి మీద వస్తుంది, వాడి కుటుంబం అభివృద్ధిలోకి వచ్చేది, విడుదల కలిగేది. చర్చి వేదికలో నీ పాపం ఒప్పలేదు అనుకో, ఒప్పుకోవాల్సిన ఇంకొక వేదిక తయారవుతుంది, అవమానంతో ఒప్పుకొని పురుగుల ముందు ఎత్తుకోవాల్సి వస్తుంది. నేను ఎవరికి చెప్పించట్లేదు, నేను ఉన్న వాస్తవాలు చెప్తాను. చర్చి పరిశుద్ధ వేదికలో నీ పాపం ఒప్పలేదు అనుకో, ఒప్పుకు తేరాల్సిన వేదిక ఇంకో రెడీ అవుతుంది. అర్థం కాలేదు. చర్చిలో సంఘ సభ్యుల మధ్య సిలువ వేయబడడం మంచిదా? ఊరోళ్ళ సమక్షతలో
ఊరోళ్ళ సమక్షతలో నువ్వు చేసిన పాపాన్ని గుర్తించి నవ్వి 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 నేను కెలికి చంపేది ఏది మంచిది నువ్వే నిర్ణయించుకో. అందుకే చర్చిలో మనకి ఏముంది? ఫ్రీడమ్ ఉంది. అందుకే దేవుని బిడ్డలకు ఒక ప్రత్యేకత ఉంది. రహస్యం ఏం చేయగలుగుతారు? దాచుకోగలుగుతారు. ఏసై మీకు అలవాటు లేదంటే ఏసై దగ్గరికి వెళ్ళండి. ఆయన దగ్గర నీ మూట సంచులన్నీ ఉన్నాయి. ఇప్పటి వరకు దాన్ని ఏం చేయలేదు. ఒకటి ప్రశ్న అడిగాడు నాకు, అయ్యో దేవుడు అయితే ఉన్న పాపాలన్నీ నేను చేసిన పాపాలన్నీ ఓపెన్ చేసి చెప్పచ్చు కదా. చెప్పడైన అంత దౌర్జన్యం చేయడు. ఆయన చెప్పేశాడు అనుకో, తర్వాత నువ్వు ఆయన దగ్గరికి కాదు మురితంపం ఎక్కేస్తావు, తర్కలై చేస్తావు, ఆత్మహత్య చేసేస్తావు. కారణం తట్టుకోలేక, బరువు తట్టుకోలేక. అందుకే దేవుడు వేదిక నీకు ఇచ్చాడు, నువ్వు ఒప్పేసుకో. ఒప్పేసుకో, ప్రార్థన చేసి ఒప్పేసుకో, ఆత్మశక్తి పొంది ఒప్పేసుకుంటే వేరే ఒకడికి వేదికగా మారితేరు. ఎవరికి చెప్పండి? అందుకే ఈ 5 కుమార్తెలు ఒప్పేస్తున్నాడు. మా నాయన ఏం చేశాడు? పాపం చేశాడు, పాప రక్తముతోనే మరణించాడు. కానీ మాలో ఏం లేదు, పాపం లేదు. మేము పాపం, మా కేసు ఏముండాలి? పరిహారం. ఇంకొక గొప్ప విషయం ఏంటో తెలుసా? నాయన చేసిన పాపాన్ని ఆపేయలేదు అనుకో, అర్థం కాలేదు. అమ్మా నాన్న చేసిన పాపాన్ని ఆపలేదు అనుకో, పిల్లలు రెడీగా ఉన్నారు దాన్ని ఏం చేయడానికి? అంగీకరించడానికి మాత్రమే కదా, అంగీకరింపజేయడానికి సాతాను రెడీగా అవకాశాలు ఎక్కువ ఉంటాడు. నిన్న ఒక విశ్వాసి నాన్న గురించి ఫోన్ చేశాడు, అయ్యా 30 సంవత్సరాలు చర్చికి అతను తోగుడు మాత్రం ఏం చేయట్లే. ఇప్పుడు మా తమ్ముడు కూడా మొదలెట్టాడు. ఇప్పుడు అడిగి వేదన వచ్చింది. 30 సంవత్సరాల నుంచి నాన్నకి వేదన రాలే, ఇప్పుడు ఎవడు కూడా మొదలెట్టాడు. నేనన్నా నాయన మోకాలు అరగదు, ఇంకేం పని లేదు, దీనికి ఇంకే పరిహారం లేదు. నాయన చేసిన కొడుకు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మీ అన్నయ్య తమ్ముడే చూసావు, తమ్ముడు పిల్లడు కూడా రెడీ అవుతున్నాడు. అదో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. చాలా మంది చెప్తారు కదా, శాపాలు లేదు, శాపాలు చేసే సకల శాపం కొరకు చచ్చిపోయి తీరాను. ఓకే, నిజమే. కానీ వెంటాడికి వచ్చిన శాపాలు ఇప్పుడు కూడా, కాకరకాయ ఇప్పుడు కూడా ఏముంది? మీ ఇంట్లో ఏమైనా బొబ్బస్కాయ లాగా ఉందా? ఎంత పండినా అందుకే కదా బైబిల్ చెప్తున్నది ఏంటి? సృష్టి ఎంత విమోచన కొరకు ఏం చేస్తున్నది? మూలుగుతున్నది, కేకేసి తీరుతున్నది. అది మూలిగేటప్పుడైనా నీకు అర్థం కావాలి ఏమని. అది ఇంకా ఏం కాలేదు, శాపం లేదని అంటున్నారు చాలా మంది. రక్తం చేయడం శాపం లేదు. మరి ప్రసవించినప్పుడు ఏ నొప్పి లేకుండా ప్రసవిస్తున్నారు. మరి నేను దేవుని మీద చెప్పే మాటలే చెప్తున్నాను. శాపం లేదు, శాపం ముడికి మడిచి పెట్టేసి తాళం పెట్టేసి ఏం తాళం పెట్టారు? ప్రసవించేటప్పుడు మనం వేదనతో సాధారణ ఇప్పుడు కూడా మనల్ని కాటుకునే తిరుగుతున్నాడు. అదో శాపం లేదు అన్నది లేదు, శాపం ముగించింది నిజమే, వాసనే. కానీ ఇంకొక చర్యలో శాపం యాక్టివేట్ గానే ఉంది. యేసయ్య నీ శాప పరిహారం నిమిత్తమే ఎక్కడ కల్వరి సిలువలో మరణించింది. వాస్తవమే, అది నిజమే. కానీ మరో చర్య దానికి ఉంది. ఆ చర్యలో ఈ శాపం నీ మీదకి ఏం చేయొచ్చు? దూరుకొని వచ్చి తీరవచ్చు. హల్లెలూయా. దానికి మీరు అర్థం చేసుకు తీరాలంటే 3-4 తరం నుంచి దేవునికి నమ్ముకున్న వాళ్ళ చర్య మీరు చూడండి. తాత కష్టపడి దేవుని కన్నా ప్రయాసపడినోడు మనవుడు జీవితం వచ్చినప్పుడు ఎలాగుందో ఆత్మీయత మీరే వివేచించండి. ఫ్యామిలీ ట్రీ స్టడీ అంటారు దాన్ని. అంటే కుటుంబ తరగతిలో ఉన్న ఏం చేయాలి? వారి జీవిత విధానాన్ని ఒకసారి పరిశోధించుకోవాలి. మా తాతగారు దేవునికి నమ్ముకున్నారు కాబట్టి నేను మనవాడిని కదా, నేను కూడా అదే నమ్మకంలో ఉన్నానా లేదా అని ఏంటి ఫ్యామిలీ ట్రీలో ద్వారా మనం ఏంటో పరిహరించి చూసుకు తీరొచ్చు. ఈ ఒకటి వల్ల నువ్వు కొలంపిచ్చి అతను కదా ఈ దేనికి ముందు ఇది చూసేసుకో. ఏది నీ తాయిత మూలంగా వచ్చినది ఏది ఉంది, ఆగినది ఏది ఉందో తేలితే కొట్టేసుకో. అవి అనులకు చాలా సులువు. ఏంటో తెలుసా? తాతలు ఖర్చు పెట్టేశారు కాబట్టి వీడికి సులువు, సింపుల్ గా జారిపోయాలి. ఏ విషయంలో ఏం లేదు, ఏ విషయంలో సెంత లేదు. కారణం ఏంటిది? పూర్వీకుల దాన్ని నేను దాటుకెళ్ళి తీరారు కాబట్టి. హల్లెలూయా. అయితే ఈ ఆడపిల్లలు నాన్న చేసిన తప్పితానికి మాకేం లేదు, పరిహారం లేదు. నాన్న చేసింది చేశాడు, అంతరించిపోయి మాకు దానితో ఏం లేదు, ఏ రీతి కలిగిన సంబంధం లేదు. మా విషయానికి పరిహారం
ఆశీర్వదించారు. ఓ లార్డ్. అందుకే కదా యేసయ్య ఒక ప్రశ్న అడిగారు, నీలో నాలో పాపము ఉన్నదని మీలో ఎవరు? ఈరోజు యేసయ్య అడిగిన ప్రశ్న నువ్వు వేదిక మీద నిలబడి చెప్పాలా? మరి నువ్వు నమ్ముకున్న ఆయనేగా, ఇంకేమన్నా నమ్ముకున్నావా? ఆయన చెప్పి నువ్వు చెప్పలేకపోతే ఆయన వాడు కావాలన్నా. అందుకే కదా బైబిల్లో అపోస్తలులు చెప్పిన మాట, వేరొక బోధ, వేరొక క్రీస్తు, వేరొక ఆత్మ, వేరొక బాప్తిసం. యేసయ్య సమాజ సమక్షతలో ఇది ఎక్కడ జరిగిన మాట? వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు యేసయ్య అడిగారు ఏమని? నాలో పాపం ఉన్నదనా? మనం ఎందుకు చెప్పలే? వాళ్ళు చెప్పలేకపోతే ఈ పాట ఆటాన్ని ఆపి చెప్పించిన తర్వాత ఈ పాట ఆట స్టార్ట్ చేయాలి. మోహన్ గారు పాట పాడినాడు, ఎవరికి ఎవరు ఏమవుతారు చివరికి మిగిలేదు మనం మాత్రమే. హలో, ఓ జీసస్ చెప్పగలిగి తీరాలి. ఏమని? అది చెప్పడం కొద్దిగా కష్టం కదా, అలవాటు చేసుకోవడమే. ఎవడైనా చెప్పాడు అనుకో, చర్చిలో ఎవడైనా నీ పాపం గురించి గుర్తుపెట్టాడు, రే అలా రోజు చేసి నీ గుర్తు లేదరా, వెంటనే మోకాల మీద కూర్చొని పశ్చాత్తాపడొచ్చు. అర్థం కాలేదు అనుకుంటా. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి చెబుతాను ఏమని, నాలో పాపం ఉన్నదో రుజువు చేయాలి. అక్కడి నుంచి అయ్యా మన బండి ఎక్కినట్టు తిట్టినావు, గుర్తులేదు నీకు, వెంటనే నిలబడిపోతాను. ఎక్కడ? మోకాల మీద. థ్యాంక్స్ మోహన్ గారు గుర్తు పెట్టించారు, దేవా క్షమించండి. కావాలంటే మోహన్ గారి కౌగిలించి ఒక బిర్యానీ కూడా కొనిచేస్తాను. కారణం అడిగి నా పరిహారానికి ఆయన కారణం అది. అదే నేను దురాత్మ చెందిన అయితో మోహన్ గారు చెప్పారు అనుకో, మోహన్ గారి కాపీలో ఏమేమి కలిపేస్తానో, మోహన్ గారు వెళ్ళే త్రోవలో ఎవరు పెట్టేస్తాను, రౌడీల కింద ఏంటంటే చేసేస్తాను, ప్యానం తీసేంత వరకు కసి సాగదు. హలో, హల్లెలూయా. అందుకే చాలా మంది సంఘాలు వెళ్ళి పాస్టర్ గారు అన్ని చెప్పేస్తున్నారు. మంచిదే, పాస్టర్ గారికి బిర్యానీ పెట్టేసి నువ్వు పరిహారం ముందేసుకో. అలాగే లేదు, పాస్టర్ గారి మీద కసి, పాస్టర్ గారికి చంపడానికి AK-47 తుపాకీలు మొత్తం రెడీ చేసుకో, నీ జీవితమే నాశనం అయ్యేది. హలో, దావీదు పాపం చేసేసి తన పాపాన్ని దాచిపెట్టి కూర్చున్నప్పుడు ఎవడు వచ్చాడు? ప్రవక్త బయలుదేరి వచ్చాడు. ప్రవక్త మంచి ప్రవక్త నాకు బలి నచ్చింది. ఏదో డైరెక్ట్గా చెప్పలేక ఒక మంచి కథను పేస్ చేశాడు. సూపర్ గా దానికి లేకపోతే రోజు చెప్పడం రోజు సోమరు కదా. కథ అంతా అయిపోయిన తర్వాత చేసింది నువ్వే. సింహాసనం నుంచి కింద దిగి, ఓ లార్డ్, హల్లెలూయా. మరి కొందరికి దేవుడు ఆ కృప ఇచ్చారు. అలా కథ చెప్పేసి మెల్లిగా సూటిగా పొడి చేసి పెట్టి ఇవ్వలేదు, సప్పని చెప్పిడివే. ఓ లార్డ్. అందుకే సంఘంలో మనకి ఆ వేదిక ఉంది, ఆ చదివి వదిలించుకోవాల్సిన దాన్ని వదిలేసుకో. మోస్తుంది దాన్ని ఇష్టం, నీ కష్టం. నాకు దాంతో ఏ సంబంధం లేదు. నేను ఎవరి పాపం కోసం చచ్చిపోలేదు, కావాలేను కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అధ్యాయం కిందకి చదివినప్పుడు మోషే కూడా ఏం చేయలేకపోయాడు వాగ్దాన దేశంలో. ఓ లార్డ్, నరనాతో కలిసి హల్లెలూయా. దానికి ఒక భాగ్యం దొరికింది. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఏమై తీరాడు? ఆయన భాగ్యాన్ని కాస్త అనుభవించుకు తినడానికి అవకాశం దొరికింది. అప్పుడు మీరు అడుగుతారా, పాత నిబంధనలో దొరకలేని అవకాశం? అందుకే కదా యేసయ్య వచ్చింది. త్రూ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప చేత నీకు ఒక అవకాశం దొరికింది ఎవరిని కలవడానికి. రూపాంతర కొండ మీద ఎవరెవరు వచ్చారు? అవకాశం దొరికింది మోషేకి. సార్ కాస్త కన్ను మూసి కర్ణించండి. వాగ్దాన దేశంలో పాత నిబంధనలో ఏం చేయలేకపోయాడు, అడుగు పెట్టలేకపోయాడు. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు యేసయ్యతో నాయనా నేను కూడా ఉన్నా, నన్ను కూడా తీసుకెళ్ళిపో. హల్లెలూయా. అందుకే పగటి వేళ దేవుని యొక్క బిడ్డలలో తయారై తీరండి, ఒప్పుకు తీరండి, వదులుకు తీరండి. ఏదైనా పొరపాటు తప్పులుంటే సాక్ష్యం చెప్పే సమయంలో కాదు, ఎప్పుడు చెప్పాలో దేవుడు గుర్తుపెట్టే చెప్పి వాటిలో నుంచి ఏం చేయాలి?
బయటపడి లేదు నేను ఆంధ్ర అంటే నీ ఇష్టం. మనం లేని ఉత్తరవాదులు కావు. సంఘంలో ఎవరి పాపాలు ఏం చేయలేరు, మోసుకొని తీరగా లేరు. యేసయ్య ఒక్కడే మోయగలిగి తీరేది. అందుకే కదా బల్లారాధన మనకి పెట్టినప్పుడు ఏం చెప్పేది సేవకులు, సాధువుని సిలువలో ఏలాడుతున్నా 3 మేకుల మధ్య ఏలాడి తీరుతున్న పాపం మోయించిన లోక రక్షకుని ఒక్కసారి తేలి చూడు అని చెప్పేటప్పుడు మూటలన్నీ కొందరు అప్పుడే మూటలన్నీ తెస్తారు. ఆ మూటలన్నీ తెచ్చారు, వెరీ గుడ్. మూటలకు పరిహారం దొరకడం తిని మాక. అందుకే చెప్పేటప్పుడు మూటలు తెచ్చుకోవడం, ముందే మూటలు ఏం చేసుకో, రెడీ చేసేసుకో. కూడా పెట్టేసుకున్నావా ఎవరితో అయినా వెళ్ళి సారీ చెప్పేసి కౌలికి తెచ్చి బిర్యానీ పెట్టేసి వచ్చి ఏం చేయి, బల్లారాధన పెట్టు, కానుకలు ఇచ్చుకో. అందుకే కదా బైబిల్ చెప్పినమాట. ఆరాధనలో కూర్చున్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది, ఏంటి సహోదరుడు ఆయన మీద ఏం చేశాడని. పగ ఉన్నదని అర్థం చేసుకున్నాడు. ఈడేం చేశాడు, బైబిల్ కానుక పెట్టి కానుకలు అన్ని అక్కడ వదిలేసి ఎక్కడ పరిగెట్టాడు. ఆ దగ్గరికి వెళ్ళి పరిహారం పడి వచ్చిన తర్వాత ఆత్మపేట వరకు కానుక ఇవ్వడం ఏం చేయలేదు. బైబిల్ స్టాండర్డ్ మన స్టాండర్డ్ కాదు, మన స్టాండర్డ్కి తగ్గట్టుగా కాదు, బైబిల్ స్టాండర్డ్ తగ్గట్టుగా మనం దిగాలి. అందుకే ఎక్కడికి సంఘం ఎంత మంచి అనుభవం కలిగి ఒక మంచి ఆసుపత్రి, అది నీకు చికిత్స దొరికి తీరవచ్చు. ఆసుపత్రికి ఇంకొక విధానం కూడా ఉంది, కొందరు జబ్బులు పాలై కూడా వెళ్ళొచ్చు. ఐదర్ యూ గెట్ సిక్ ఆర్ యూ గెట్ హీల్. అయితే నువ్వు రోగి అయిపోవచ్చు, లేకపోతే నువ్వు ఏమన్నా స్వస్థత. ఏ చర్యలో నువ్వే చూసేసుకో. హల్లెలూయా. అందుకే మోషే యొక్క పరీక్షని ముగించిపోయింది. ఎవరిని ఎంచుకొని యెహోషువను ఏం చేసుకు తీరారు, యెహోషువ అన్న పదానికి అర్థం రక్షకుడు. ఒక మాదిరిగా చూస్తే యేసయ్యకున్న అదే స్వభావతరగతే యెహోషువలో కూడా కనబడి తీరింది. అలాగే పగటి వేళ అభిమానంతో చెప్పి తీరొచ్చు, రక్షకుడైన యేసయ్య నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయనలో ఏ రీతి కలిగిన మేల్పు లేదు, ఆయనలో చంచలత్వం లేదు, ఆయనలో కదిలింపు లేదు. ఆయన మాట్లాడేవాడు, నడవనివాడు, జీవితాలు బాగుపడినవాడు. పరిహార కేసులని ఆయన దగ్గర తీసుకొచ్చి, ఓ లార్డ్. అందుకే కదా మారు మనసు అన్న చర్య ఇచ్చింది. మారు మనసు, మారు మతం కాదు. అందరూ అలాగే ఉన్నారు, ఇన్నాళ్ళు ఏదో మతంలో ఉన్నారు. ఇప్పుడు ఈ అబ్బి అన్నులు ఏ మతస్థులు, ఈ అబ్బి అన్నులు ఏ మతస్థులు మీరే చెప్పండి, మీరేం చెప్తారు? అసలు లేరు. ఈ అబ్బి అన్ను అశరే మతస్థులు, మీరేమంటారు? క్రైస్తవులా? క్రైస్తవులా? ఎలా క్రైస్తవులు? రక్షణ పొందిరెడ్డి, మార్మన్స్ పొందిరెడ్డి, క్రైస్తవులు ఏ మతం లేను. దేవుడిని నమ్ముతున్నారు అంతే, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. దేవుడు నమ్మనేవాడు ఏ మతస్థుడు? మీరు ఇచ్చినవాడు నాస్తికుడు. వీళ్ళు కనీసం దేవుడు నాస్తికుడికి వీళ్ళకి తేడా పెట్టింది అని నమ్మట్లేదు, వీళ్ళు నమ్ముతున్నారు అంతే. అరే నేను క్రైస్తవుడు అయితే మా పిల్లలు క్రైస్తవులు అవుతారా? అవ్వలేదు. ఆడు వ్యక్తిపరంగా క్రైస్తవుడు అవ్వాలి. వీళ్ళు క్రైస్తవులు అవ్వడానికి వీళ్ళేం చేయాలి? ఏసీ రక్షకుని కానీ అంగీకరించాలి. కొందరు అనుకో నేను ఏసీ నమ్ముతాను, నా కొడుకుడు ఏసీ నమ్ముతాడు. ఏ మతస్థుడు? నో మతస్థుడు. ఏ మతం లేదండి. దేని కావాలంటే దాన్ని ఏం చేయొచ్చు. ఈరోజు ఏసైనా మొక్కాడు, రేపు అవకాశం దొరికి ఇంకో దాన్ని. హలో హలో, మతం మారొచ్చా? మతం మారొచ్చా? చాలా మంది నేను ఎక్స్ హిందువుని చెప్పక సిగ్గుని, ఇప్పుడు కూడా హిందువే. హలో, ఇది అర్థం చేయలేక చాలా మంది మన మీద విరోధాలు పెట్టేసుకున్నాయి. హలో హలో, నీకు అలా చెప్తే ఇది చెప్తే కొద్దిగా నొప్పి అనిపిస్తుంది. ఏడు బీసీయా సీసీయా, బ్యాక్వర్డ్ క్యాస్ట్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఎంత మారిన మారుతాడా? హలో, నాతో లేరు అనుకుంటా. నాతో నువ్వు వెళ్ళేసి పెద్ద ధనవంతుడు విదేశీ పెళ్లి చేసుకున్నా, ఆయన ఆయనది నీదే. మనం అద్దె తెచ్చేసుకుంటున్నాం. ఏమని మా ఆయన అమెరికా నుంచి వచ్చినాడు, నేను జనరలే. హలో, దాని అర్థం దేవుడు దాన్ని పట్టుకోమని చెప్పలే, అది నేను గుర్తు పెట్టించాలి, గుర్తొస్తూ ఉండాలి.
చెప్తున్నాడు. దొరగారు కూడా ఒకప్పుడు ఆదివాసే. దానికి తెలియాలంటే ఒక 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాల పాతది, 4-5,000 సంవత్సరాల పాతకెళ్ళాడు. గోచి కట్టుకుని ఉంటాడు, ఎక్కడో రాళ్ళు కొట్టేసుకొని ఏం చేసి ఉంటాడు, దీపాలు వెలిగించి ఉంటాడు. వెళ్ళి అనుకోండి. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. క్రైస్తవ్యం ఏం కాదు, ఒక మతం కాదు అని ఒక క్రైస్తవ్యం పుచ్చుకోవడానికి సీన్ లేదు. ఆయన క్రీస్తుని మార్చాలా, నువ్వు పుచ్చుకోవడం ఏంటి? ఇదే అన్నదానం ఏంటి పుచ్చుకోవడానికి? తినేసాలకు వదిలేసి వెళ్ళిపోవడానికి పుచ్చుకునే కాదు. అందుకే కదా యేసయ్య మొన్న అయ్యగారి క్లాస్ తీసుకున్నాం. క్రైస్తవుడు ఎవడు అని చెప్పి వాక్యం చెప్పి, మరి మీరు విన్నారో లేదో నాకు తెలియదు. క్రైస్తవుడు ఎవడు? శిష్యుడిగా జీవించినవాడు. క్రైస్తవుడు ఎవడు? దేవుని అడుగుజాడలో నడిచినవాడు. క్రైస్తవుడు ఎవడు? క్రైస్తవుడు అన్న పదం ఎవరు పిలిచింది? అన్యులు మనల్ని చూసి మనం దాన్ని అభిమానం కింద తీసేస్తాం. నేను క్రిస్టియన్ లేదా నాకు తెలియట్లేదు. యేసయ్య మతం మార్చేది కాదు. ఏ మతంలో ఉన్నా ఆ మతమే కొనసాగిస్తున్నాం. ఏం మారింది? మనసు మారింది. హలో, అన్ని మతంలో కేంద్రం ఏంటిది? దేవుడి దగ్గర తీసుకెళ్ళడమే. అర్థం కాలేదు. అన్ని మతంలో కేంద్ర బిందువు ఏంటిది? అందరినీ ఎక్కడ తీసుకెళ్ళడానికి? దేవుని దగ్గరికి తీసుకెళ్ళడం, రక్షణ మార్గంలో తీసుకెళ్ళడం. అది ఉపయోగకరంగా నిజాయితీగా రుజువు చేసిన వాడు అంటే యేసయ్య ఒక్కడే. అందుకే ఆయన మతం స్థాపించడానికి రాలేదు, ఆయన మనసులను మార్చుకోవడానికి వచ్చినవాడు, మనసు లోపల అంగీకరణ తెచ్చుకోవడానికి వచ్చినవాడు. అందుకే యేసయ్యను రక్షకునిగా అంగీకరించేటప్పుడు మొదటి చేసే చర్య మారు. ఏ రోజు నువ్వు యేసయ్యను దేవుడిగా అంగీకరిస్తే ఆ రోజు ఒక పెద్ద చరిత్ర బుక్ చేస్తావు. మరి మీరు తీసారో లేదో నాకు తెలియదు. మీరు రక్షణ పొందుంటే తీసుకుంటారు. ఏంటి ఆ చరిత్ర బుక్ లో రాసి ఉంది? నీకు గుర్తొచ్చిన సకల పాపాలు. కొందరికి గుర్తు రాలేదు కాబట్టి ఇప్పుడు కూడా దాన్ని అలవాటు చేసుకుంటాం. ఎక్కడి నుంచి? డే 1 భూమిలో ఫస్ట్ డే నుంచి నీకు గుర్తొస్తాయి. డే 1 నుంచి నీకు గుర్తు వచ్చే ఛాన్స్ లేదు, కానీ డే 5 ఇయర్స్ నుంచే గుర్తుకుంటుంది. అప్పటి నుంచి మొదలెట్టేదా, నేను రామరాజు సార్ గారి క్లాసులో బిర్యానీ దోగని తినేసాను, గుర్తొచ్చి తీరాలి. మారు మనసు పొందిన ఏ రోజు వేసే రక్షకుడు ఇది గుర్తొచ్చేది ఎవరికి సారీ చెప్పాలి. రామరాజు సార్ గారికి వెళ్ళి, సార్ మీ క్లాసులో కూర్చొని బిర్యానీ దొంగసాటుగా తిన్నాను, క్షమించండి సార్, సారీ సార్. ఎందుకు నాకు ఒప్పుతున్నాడు? లేదండి, ఏసైనా రక్షకునిగా అంగీకరిస్తే పాతదని ఒప్పేసి వదిలేసుకొని రావాలి, లేకపోతే అది నాకు వెంటాడు వస్తుంది, నాకు ఆత్మీయతలు ఎదగడానికి. అందరు పాపం ఏసైనా రక్షకుని కంటే ఒకటే సింపుల్ లేదు, నా పాపంలో నుండి క్షమించే దేవుడు. ఏ పాపం క్షమించాడు? ఏది నా లిస్ట్ తీ. ఓ లార్డ్, హల్లెలూయా. లిస్ట్ తీయడానికి అవకాశం ఇలాంటి ఇలా వాక్య పరిచయం కొన్న వేదిక, ప్రవక్తలు వచ్చిన వేదిక. ఈ మధ్య జరిగిన కేరళలో కేరళలో కాదు, ఐర్లాండ్ లో ఒక కుటుంబం భార్య భర్త వారికి అనేక సంవత్సరాల తర్వాత ఒక సంతానం జన్మించాడు. ఆ సంతానం పాలు తాగలేడు, ఆ సంతానానికి ఏమీ పెట్టలేదు, కేవలం నీరు మాత్రమే పెట్టి ఏం చేసేది, ఆ శిశువుని బతికించుకొని తీసుకొని చివరికి దానికి ఏమి ఇచ్చేవారు, గ్లూకోజ్ ఇచ్చి బతికించుకొని చివరికి విసిగిపోయి అమ్మానాన్న విసిగిపోయి కేరళ నుంచి ఒక ప్రవక్తను పిలిచారు. అయ్యా ఏంటి దీనికి పరిహారం మాకు తెలియట్లేదు. 3 రోజులు కూర్చొని ఏం చేశాను, ఉపవాస ప్రార్థన చేసిన దేవుని యొక్క ఆత్మ బయలుపరిచారు. ఏమని? ఎవడి మీద వీడు కసి పెట్టుకున్నాడు, ఎవడో పాస్టర్ గారి మీద ఏదో పాస్టర్ గారు వాక్యపత్రిక చెప్పారు, వీడేదో కసి పెట్టేసుకొని నన్ను అలా చెప్పొచ్చా అని చెప్పి ఆ సంఘం విడిచిపెట్టేసి ఆ సంఘం మారి ఇంకో సంఘానికి వెళ్ళి అక్కడి నుంచి విదేశానికి వచ్చేసాడు. వెంటాడింది శాపం. అది దేని మీదకి వచ్చింది? పిల్లోడి మీదకి. ఇప్పుడు పిల్లోడు ప్రాణం ఉందా పోయా అన్నట్టుగా ఉంది. వీడు దేవుని ప్రవక్త చెప్పినట్టు 2 భార్య భర్త నేల మీద పడి దొల్లేసుకొని దేవుని దగ్గర, దేవా ఏమైనా తప్పితే ఆ రోజు ఉపవాస ప్రార్థన ముగించే లోపల ఎవరికి ఫోన్ చేశారు, ఆ సేవకుడికి ఫోన్ చేసి, పాస్టర్ గారు మీ మీద కసి మీద ఇన్ని మాటలు చెప్పాను, ఇన్ని చెప్పాను, నన్ను క్షమించండి పాస్టర్ గారు. ఒక 2.5 గంటలు కూర్చొని మాట్లాడి కన్నీరుగా చేసి 2 కూర్చొని ప్రార్థన చేసి వెంటనే ఇక్కడ స్వస్థత జరగడం ప్రారంభించింది. మరుసటి రోజు బాబుని తీసుకెళ్లి చికిత్సలకు తీసుకెళ్లేసరికి చెప్పిన పుల్లు తాగేసి ఉష్టప్రసంగా 3 వారాల లోపల మంచి శిశువుగా తన శరీరం మొత్తం రూపభేదగతి వచ్చి తీరింది. నేను నాకు అది కాదు, అసలు ఆ ప్రవక్తని పిలవలేకపోయి ఉంటే ప్రవక్తను పిలవాల్సినంత అవసరం లేదు. సంఘంలో చెప్పవచ్చు, మనం అక్కడ వరకే ఒదిగిపోం కదా. మనం మిరకలకి సూపర్ న్యాచురల్గా నమ్మేవాళ్ళం కదా. మాస్టర్ గారు అంత శాతం కాదులే, ప్రవక్తకే శాతం ఎక్కువ. మనం అలా మాస్టర్ గారిని కెంచేసి తొక్కేసి ప్రవక్తని హైలైట్ చేసేస్తాం. అందుకే ప్రవక్త రావాలి అని చెప్పడానికి ఏం అక్కర్లేదు.
మాస్టర్ గారి ద్వారా కూడా దేవుడు ఏం చేయొచ్చు. మరి అప్పుడు మారలేదు నువ్వు, ఈయన వస్తే మారుతామేమో. అందుకే నా మాటలు నేను ముగించాలనుకుంటున్నాను. నీకు దొరికిన కృపా వేదికను ఉపయోగించేసుకో, వదులుకోవాల్సిన వాటిని వదిలించేసుకో. అలాగైతే నీ జీవితం ధన్యత కలిగే చర్యగా మారి తీరుతుంది. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని కూడా దీవించును గాక. ఇప్పుడు చిన్నపిల్లలు నిలబడతారు, వారికి సాక్ష్యం చెప్పడానుకున్న సమయం. వారు నిలబడతారు, ఒక పాట పాడతారు, వాళ్ళు సాక్ష్యం చెప్తారు. దాని తర్వాత పెద్దలకు నిలబడి సాక్ష్యం చెప్పడానికి నాకు అవకాశం. ఎవరికైనా సాక్ష్యం చెప్పడానికి ఉంటే రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమరండి ప్రియులారా ప్రభుని చేరకరండి. రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమరండి ప్రియులారా ప్రభుని చేరకరండి. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేగమానునా. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేగమానునా. రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమరండి ప్రియులారా ప్రభుని చేరకరండి. Psalms 107:6. Then in their trouble they called to the Lord and He saved them for their distress. Amen. మా గురించి, నా గురించి, మా చెల్లి గురించి, మన గురించి పనిచేయండి. అలే